ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. బీజేపీ నేతలు రైతుల గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులను తూటాలతో పేల్చిందే బీజేపీ ప్రభుత్వమని మండిపడ్డారు. కమలం నేతలకు దమ్ముంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా చూడాలని సవాల్ విసిరారు. రైతులు సన్నవడ్లు పండించి లాభాలు పొందాలని సూచించారు. మంచిర్యాల జిల్లా అస్నాద్లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు వివేక్. కొనుగోళ్లు, లారీల్లో లోడింగ్ తీరుపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల వలన కొంచెం నష్టపోయిన పంటను దాన్ని కూడా మేము నష్టపరిహారం ఇస్తాము. రైతులకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాదని చెప్పి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కేసీఆర్ వరి వేస్తే ఉరి అని చెప్పి ఆయన రైతుల వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ కూడా చాలా ఇబ్బంది అయింది. మోడీ గారి ప్రభుత్వము ప్రైవేటైజేషన్ ఏదైతే ఆలోచనతోని వారు ఎక్కువ గోడౌన్స్ తీసుకోలేదు. ఈ గోడౌన్స్ తీసుకోవడం లేని వలన రైస్ మిల్స్లో ఎక్కువ కెపాసిటీ అయిపోయి ఆ సైకిల్ ఏదైతే ఉందో అన్లోడ్ మిల్లింగ్ చేసిన తర్వాత రైస్ బయటికి పోవడము, మళ్ళా గ్రామాల నుంచి వరిని తీసుకొని వడ్లను తీసుకొని మళ్ళీ రైస్ మిల్లో ఏదైతే సైకిల్ పూర్తి కావాలనో అది పూర్తిగా కాలేదు. వడ్ల కోసం ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రభుత్వం ఇవ్వాలో మీకు 3 రోజుల్లోనే మీ అకౌంట్లో వస్తుంది. అంటే ఒక 1 డే డిలే అయినప్పటికీ కూడా 3rd డే అనుకుంటే మీకు 4th డే వస్తుంది. 3 డేస్లో పేమెంట్ వచ్చినా కానీ 1 డే డిలే కావడంతో 4 డేస్లోనే మీకు పేమెంట్ వస్తుంది. కానీ ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసేది 30 రోజులు, 40 రోజులు, 60 రోజులలో పేమెంట్ రైతుకు చేస్తున్నారు. తొందరగా ప్రొక్యూర్మెంట్ చేసి కూడా లాభం లేదు, ఎందుకంటే పైసలు రావాలి కదా రైతుకి. సో ఇక్కడ చెన్నూరులో రైతులందరికీ కూడా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు పేమెంటు 3వ రోజే వాళ్ళ ఖాతాలో జమ అవుతుంది. టీఆర్ఎస్ జమానాలో 5 కిలోలు 6 కిలోలు రైతుల దగ్గర కట్ చేసి ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. 5 కిలోలు 6 కిలోలు కట్ చేయడం అంటే ఏంటి? రైస్ మిల్లర్సు ఎక్కువ ప్రాఫిట్ చేసుకోవడము. ఆ ఎక్కువ ప్రాఫిట్లో ఎవరికి పోతున్నాయి పైసలు? అప్పుడు ప్రభుత్వము, ఎమ్మెల్యేస్కి, మంత్రులకు పోయే విషయము ప్రజలందరికీ తెలుసు. ఎందుకు ఎక్కువ కటింగ్ చేసినారు. కానీ రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిల్లర్స్కి స్పష్టంగా చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా అవకతవకలు ఉండొద్దు. ఎవరైతే డిఫాల్ట్ మిల్స్ ఉన్నారో, రైస్ మిల్స్ ఎవరైతే డిఫాల్ట్ చేసినారో వాళ్ళు కూడా చాలా మటుకు వడ్లు పోయినప్పుడు మేము డౌన్లోడ్ చేయము. ఒక ప్రెషరైజేషన్ గవర్నమెంట్ మీద తీయడానికి ప్రయత్నం చేసినారు. కానీ గవర్నమెంట్ వెరీ క్లియర్గా ఉంది. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు అందరు వడ్లు, రైతులందరూ కూడా ఎన్ని వడ్లు ఉన్నా కానీ అంత లాస్ట్ గింజే వరకు ప్రొక్యూర్మెంట్ చేస్తారు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తారు. వారికి ఖాతాలలో 3rd డే 4th డే పేమెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి రైతులకు అందరికీ మళ్ళొకసారి భరోసా ఇస్తున్నారు.